హలో ఎవ్రీవన్, నా పేరు శ్రావణి. మనం జనరేటివ్ ఏఐని చాలా సింపుల్గా ఈజియెస్ట్ వేలో నేర్చుకుందాం. 1957లో ఫ్రాంక్ రోజెన్బ్లాట్ అనే ఒక సైంటిస్ట్ ఒక పర్సెప్ట్రాన్ని క్రియేట్ చేశాడు. సో ఆ పర్సెప్ట్రాన్ అనేది మన హ్యూమన్ బ్రెయిన్ ఎలా వర్క్ చేస్తుందో సేమ్ అలానే అది కూడా వర్క్ చేసే క్యాపబిలిటీ ఉండేలాగా ఆ పర్సెప్ట్రాన్ని క్రియేట్ చేశారు. ఇప్పుడు ఒక బేబీ ఒక బాల్ని చూసి అది బాల్ అని ఎలా అయితే రికగ్నైజ్ చేస్తుందో సేమ్ అలానే పర్సెప్ట్రాన్ కూడా మనం తనకు ఒక క్యాట్ ఫోటో చూపిస్తే అవును ఇది క్యాటే ఆర్ నో దిస్ ఇజంట్ క్యాట్ అని మాత్రమే జస్ట్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్కి ఆన్సర్ మాత్రమే చేయగలిగే క్యాపబిలిటీ తనకు ఉంది. సో అది చాలా లిమిటెడ్. అండ్ అప్పుడున్న పీపుల్ అనుకున్నారు ఇంకా ఏఐకి అసలు ముందుకెళ్లే పవర్ అనేది లేదు, బికాస్ ఇట్ కెనాట్ డూ ఎనీథింగ్. అప్పుడు క్రియేట్ చేసిన పర్సెప్ట్రాన్ ఏదైతే ఉందో అదే మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న ఏఐ అంతకి కూడా ఒక చిన్న స్టెప్పింగ్ స్టోన్ లాంటిది. ఆ తర్వాత 1960s సైంటిస్ట్ అందరూ రీసెర్చ్ చేస్తూ సింబాలిక్ ఏఐ అనే దాన్ని స్టార్ట్ చేశారు. మెషిన్స్ అన్నీ కూడా చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతుండేవి. లైక్ ఇప్పుడు మనం ఏదైనా కుక్ చేస్తున్నప్పుడు ఒక రెసిపీ చూసి ఇన్స్ట్రక్షన్స్ ఎలా అయితే ఫాలో అవుతామో, స్టెప్ 1 అయితే ఇది చేయండి, స్టెప్ 2 అయితే ఇది చేయండి, స్టెప్ 3 అయితే ఇది చేయండి, అలా ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి మాత్రమే వర్క్ అయ్యేవి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏదైనా కుక్ చేద్దాం అనుకుంటున్నాను, ఏం కుక్ చేయాలని తను అడిగితే తనకు అదంతా ఆన్సర్ చేసే కేపబిలిటీ ఏఐకి ఉండేది కాదు. లైక్ ఇప్పుడు ఒక పర్సన్కి సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నువ్వు వర్క్ చేయి అంటే చాలా పర్ఫెక్ట్గా చేస్తాడు. కానీ అదే ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇవ్వకుండా నువ్వు ఈ టాస్క్ కంప్లీట్ చెయ్యు అని తనకు అన్ఎక్స్పెక్టెడ్ టాస్క్స్ ఏమైనా ఇస్తే హీల్ జస్ట్ గో బ్లాంక్, ఇంకేం చేయలేరు తను. సో అలా ఉండేది. అప్పుడు కొన్ని ఇయర్స్కి 1970sలో ఏఐ వింటర్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఏఐ వింటర్స్ అంటే ఇంకా ఏఐ కోసం ఏవైతే రీసెర్చ్ చేస్తున్నారో అదంతా ఇంకా కంప్లీట్గా ఆగిపోయినాయి. అసలు ఇంకా ముందుకు అనేది వెళ్ళలేదు. ఎందుకంటే ఆ టైంలో కంప్యూటర్స్ అనేవి చాలా చిన్నవిగా ఉండేవి, ఇప్పుడున్న అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉండేవి కాదు. అండ్ వాళ్ళు ఏమైనా వర్క్ చేయాలి అని అనుకుంటే అదంత ఈజీగా పాసిబుల్ అయ్యేది కాదు, బికాజ్ వాళ్ళకి అంత లిమిటెడ్ రిసోర్సెస్ ఉండేవి. అండ్ ఇప్పుడు మనకి అవైలబుల్గా ఉన్నంత డేటా అప్పట్లో ఉండేది కాదు. అసలు వాళ్ళకి అట్లీస్ట్ కంప్యూటర్స్కి ట్రైన్ చేయడానికైనా ఇంత డేటా అప్పట్లో అవైలబుల్ ఉండేది కాదు. సో ఇంకా ఏఐ ఇలా అవుతుంది అలా అవుతుంది అనుకుని పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ అన్ని ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోయినట్టుగా అయిపోయినాయి. ఆ టైంలో ఏఐకి చాలా టఫ్ టైంగా అయింది. ప్రోగ్రెస్ అనేది ఇంకా కంప్లీట్ ఫ్రీజ్ అయిపోయింది. సో దానికి ఏఐ వింటర్స్ అనే ఒక టర్మ్ వాళ్ళు పెట్టుకున్నారు. ఆ తర్వాత కొన్ని ఇయర్స్కి 1980sలో సైంటిస్ట్ మళ్ళీ ఒక థింగ్ డిస్కవర్ చేశారు. ఏంటంటే ఇప్పుడు ఒక్క పర్సెప్ట్రాన్ ఒక్క బ్రెయిన్ సెల్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అన్ని వర్క్ అవ్వడానికి అది సరిపోదు, ఒక్క బ్రెయిన్ సెల్ అనేది సరిపోదు అని వాళ్ళు డిస్కవర్ చేశారు. సో అప్పుడు ఏం చేశారు, ఆ ఒక్క బ్రెయిన్ సెల్కి ఇంకా నెంబర్ ఆఫ్ డిఫరెంట్ బ్రెయిన్ సెల్స్ అన్నీ మిక్స్ చేసి కంప్లీట్గా ఒక పెద్ద న్యూరల్ నెట్వర్క్ అనేది క్రియేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే చూడండి, ఒక లైట్ ఒక కార్నర్లో మనం పెట్టి ఆన్ చేసాము అంటే ఆ కార్నర్లో ఎనఫ్ లైటింగ్ వస్తుంది, ఆ కార్నర్కి సరిపోతుంది. బట్ అదే లైట్ని ఇంకో థౌజండ్స్ ఆఫ్ అదర్ లైట్స్తో కనెక్ట్ చేస్తే ఒక ఎంటైర్ స్టేడియం కూడా లైటింగ్ సరిపోతుంది. సేమ్ అదే విధంగా ఈ న్యూరల్ నెట్వర్క్స్ కూడా వర్క్ అవుతాయి. ఈ న్యూరల్ నెట్వర్క్స్ అనేవి ఒక మిస్టేక్ చేసిన మిస్టేక్స్ నుంచి మళ్ళీ అవి ఆటోమేటిక్గా నేర్చుకుంటూ ఉండేవి. సో ఈ ప్రాసెస్ని ఎర్రర్స్ నుంచి ఆ నేర్చుకునే ప్రాసెస్ని బ్యాక్ ప్రొపగేషన్ అని అంటారు. సో ఇలానే కంప్యూటర్స్ హ్యాండ్ రైటింగ్ని రికగ్నైజ్ చేయడం, స్పీచ్ రికగ్నైజ్ చేయడం, ఇలాంటివి అన్నీ కూడా కంప్యూటర్స్ అప్పటి నుంచి చేయడం స్టార్ట్ చేశాయి. తర్వాత 1990sలో మెషిన్ లెర్నింగ్ అనేది స్టార్ట్ అయింది. మెషిన్స్కి డేటా అనేది ఇన్పుట్ చేసి ఆ డేటా నుంచి మెషిన్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాయి. ఆ మూమెంట్ నుంచి జస్ట్ ఒక సెట్ ఆఫ్ రూల్స్తో యాక్ట్ చేయడం కాకుండా ఆల్రెడీ ఇంతకుముందు వాటికి ట్రైన్ చేసిన డేటాతో ఆ డేటాని బేస్ చేసుకుని అవి ఇంకా బెటర్ అవుట్పుట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాయి. అండ్ అదే టైంలో 1997లో IBM డీప్ బ్లూ అనే ఒక ఏఐ వరల్డ్ చెస్ ఛాంపియన్ని బీట్ చేసింది. ఆ ఇన్సిడెంట్ ఆల్మోస్ట్ షాక్డ్ ఎవ్రీవన్. ఆ ఇన్సిడెంట్తో ఇంకా కంప్లీట్గా ఏఐ అనేది మనం ప్రాపర్గా డేటా అనే దానికి ఇన్పుట్ చేస్తే అది ఎంతెంతో మిరకల్స్ చేయగలదు అని ఇంకా స్టార్ట్ అయ్యి అప్పటి నుంచి ఇంకా ఎర్లీ 2000s అండ్ 2000 స్టార్ట్ అయినాక కంప్లీట్ బ్రేక్ త్రూ జరిగింది. డీప్ లెర్నింగ్ అనేది స్టార్ట్ అయింది. డీప్ లెర్నింగ్ అంటే ఇప్పుడు ఏవైతే ఆ సింగిల్ బ్రెయిన్ సెల్స్ని కంప్లీట్గా మల్టిపుల్ లాగా స్టాక్ చేసే న్యూరల్ నెట్వర్క్స్ క్రియేట్ అవుతాయో అలా క్రియేట్ అయిన న్యూరల్ నెట్వర్క్స్ని ఇంకా నెంబర్ ఆఫ్ న్యూరల్ నెట్వర్క్స్తో మళ్ళీ వాటిని స్టాక్ కంప్లీట్గా 1 by 1 లేయర్ బై లేయర్ స్టాక్ చేస్తే దాన్ని డీప్ లెర్నింగ్ అంటాం. మనం ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఆల్ఫాబెట్ నేర్చుకుంటాం, తర్వాత నెమ్మదిగా వర్డ్స్ నేర్చుకుంటాం, వర్డ్స్ మీనింగ్స్ ఇంకా కంప్లీట్గా తెలుసుకుంటాం, తర్వాత చిన్నగా సెంటెన్స్ స్ట్రక్చర్ ఫామ్ చేయడం స్టార్ట్ చేస్తాం, ఆ తర్వాత వచ్చిన సెంటెన్సెస్ని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తాం. కంప్లీట్గా
మనం మాట్లాడడం నేర్చుకుంటాం. సో ఇట్ ఈజ్ అ ప్రాసెస్. ఒక ప్రాసెస్ ఇంకో ప్రాసెస్ తర్వాత మాత్రమే జరిగే ప్రాసెస్. సేమ్ ఈ న్యూరల్ నెట్వర్క్స్ కూడా అంతే. ఇట్ బిల్డ్స్ ఆన్ ద లాస్ట్ వన్ అండ్ ఇట్ లర్న్స్ ఫ్రమ్ ద ప్యాటర్న్స్. సో ఫస్ట్ కొంచెం, దెన్ బిగ్గర్, ఇంకా అలా మోర్ కాంప్లెక్స్ థింగ్స్ని వన్ బై వన్ ఈచ్ లేయర్ బై లేయర్ నేర్చుకుంటుంది అనమాట. అలా కంప్యూటర్స్ అండ్ ఇవన్నీ ఇంకా చాలా అడ్వాన్స్ అవడం స్టార్ట్ అయ్యాయి. అలా 2012లో ఎలక్స్నెట్ అనే ఒక ఏఐ మనం హ్యూమన్స్ ఒక ఇమేజెస్ని రికగ్నైజ్ చేసే క్యాపబిలిటీ కంటే ఏఐ ఇంకా చాలా చాలా బెటర్గా రికగ్నైజ్ చేయగలదు అని ప్రూవ్ అయింది ఆ పర్టికులర్ ఏఐ వల్ల. అండ్ దాట్ వాజ్ అ హ్యూజ్ మైల్ స్టోన్. 2017లో ట్రాన్స్ఫార్మర్స్ అని స్టార్ట్ అయింది అండ్ దిస్ వాజ్ ద బిగ్గెస్ట్ బ్రేక్ త్రూ. ఇంతకు ముందు ఒక పీస్ ఆఫ్ టెక్స్ట్ని కంప్యూటర్ రీడ్ చేయాలి అంటే వర్డ్ బై వర్డ్ కంప్లీట్గా స్లోగా అలా ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ రీడ్ చేసేది. బట్ ఆ బ్రేక్ త్రూ తర్వాత ఒక పీస్ ఆఫ్ టెక్స్ట్ని ఏఐ రీడ్ చేయాలి అంటే ఇట్ బికేమ్ వెరీ ఈజీ. లైక్ జస్ట్ అది ఒక గ్లాన్స్లోనే కంప్లీట్గా అక్కడ కాంటెక్స్ట్ ఏదైతే ఉందో అది ఈజీగా ఏఐకి అర్థమైపోవడం స్టార్ట్ అయింది. అది ఎలా అయిందంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా నోట్స్ చూసి మ్యూజిక్ అది నేర్చుకునే ఒక పర్సన్కి, ఐ మీన్ నోట్స్ అంటే మ్యూజిక్ నోట్స్ చూసి అదంతా నేర్చుకునే ఒక పర్సన్కి అలా కంప్లీట్గా ఇంకా తనే కంపోజర్ అయ్యి తనే ఒక ఎంటైర్లీ న్యూ సాంగ్ క్రియేట్ చేసే అంత అడ్వాన్స్డ్గా తను ఇంప్రూవ్ అయ్యేలాగా ఏఐ మారిపోయింది. ఇప్పుడే బర్ట్ అండ్ జీపీటీ ఇలాంటి టూల్స్ ఎగ్జిస్టెన్స్లో వచ్చాయి అండ్ ఇంకా సడన్గా కంప్లీట్గా స్మార్ట్ అయిపోయినాయి చాట్ బాట్స్. ఇంకా ఈ టూల్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్ట్రీమ్లీ స్మార్ట్ అయిపోయినాయి ఆల్ ఆఫ్ అ సడన్. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి బిలియన్స్ ఆఫ్ కనెక్షన్స్ ఉన్నాయి, బిలియన్స్ ఆఫ్ పారామీటర్స్ ఉన్నాయి అండ్ అవి ఏ క్వశ్చన్ అయినా ఆన్సర్ చేయగలవు, ఎలాంటి కోడ్ అయినా ఎంత కాంప్లెక్స్ కోడ్ అయినా రాయగలవు, ఎలాంటి యాప్స్ అయినా తయారు చేయగలవు. సో ఇట్ కెన్ ఆల్మోస్ట్ సాల్వ్ ఎనీ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ దట్ వీ హ్యావ్ టుడే. ఈ 70 years ఆఫ్ ఎవల్యూషన్ మొత్తం చూసుకుంటే మనం ప్రెసెంట్ ఏదైతే చూస్తున్నామో అది ఆల్మోస్ట్ అప్పటి పీపుల్కి ఇది సైన్స్ ఫిక్షన్ లాగా. లైక్ మనం ఇప్పుడు కొన్ని కాన్సెప్ట్స్ లైక్ ఇప్పుడు డైమెన్షన్స్ అని, లైక్ అనదర్ డైమెన్షన్ కానీ, లేకపోతే ఈ ఎంసీయూ ఇవన్నీ చూసి అక్కడ జరిగేవన్నీ మనం ఇంత సైన్స్ ఫిక్షన్, ప్యూర్ సైన్స్ ఫిక్షన్ లా ఎలా అయితే మనం బిలీవ్ చేసే వాళ్ళమో అప్పుడు అది మేబీ జరుగుతుందో లేదో, అది ట్రూ కాదో అది పక్కన పెడితే 70 years ముందు సేమ్ పీపుల్ ఇప్పుడు ఏదైతే జరుగుతుందో దాన్ని కంప్లీట్గా సైన్స్ ఫిక్షన్ అని బిలీవ్ చేసేవాళ్ళు అండ్ ఇప్పుడు మనం అదే వరల్డ్లో మనం బతుకుతున్నాం. సో వాట్ వాజ్ ఇంపాసిబుల్ బ్యాక్ దెన్ ఈజ్ ఆల్ హ్యాపెనింగ్ టుడే. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో న్యూరల్ నెట్వర్క్స్ అని, ట్రాన్స్ఫార్మర్స్ అని, జనరేటివ్ ఏఐ అని, ఇవన్నీ ఓవర్వెల్మింగ్గా అనిపించవచ్చు, చాలా కాంప్లెక్స్ అనిపించవచ్చు. ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి బిల్డింగ్ బ్లాక్స్ లాగా. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఏఐ క్రియేట్ అవ్వడానికి అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఎంత హెల్ప్ అయినవి. అందులో ఈచ్ ప్రాసెస్లో ఏ ఒక్కటి లేకపోయినా ఇప్పుడు ఇది లేకపోయి ఉండొచ్చు. అన్నీ కలిపితేనే ఇప్పుడు మనకి ఈ ఏఐ రివల్యూషన్ స్టార్ట్ అయింది. సో ఆల్మోస్ట్ ఇంకా అంతే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎవల్యూషన్ ఆఫ్ ఏఐ. ఇలానే మనం రోజు కూడా సింపుల్ టాపిక్స్ నుంచి కాంప్లెక్స్ టాపిక్స్ వరకు ప్రతిదీ కూడా ఈజీగా నేర్చుకున్నాం. సో హియర్ ఈజ్ అ క్వశ్చన్ ఫర్ యూ. ఒకవేళ ఏఐ జస్ట్ ఒక పని మాత్రమే మీకు చేయాలి అంటే మీరు ఏఐని దేనికోసం యూజ్ చేస్తారు? జస్ట్ ఫర్ వన్ థింగ్. సో టెల్ మీ ఇన్ ద కామెంట్ section and I'll see you in the next episode. Bye bye. Also please don't forget to support me, like, share and subscribe. Do anything you want. So like cheyandi, share cheyandi, subscribe cheyandi. Your support means a lot to me. Bye bye.